చంద్రబాబు పథకాలు పెట్టాడు కానీ అవన్నీ ఇవ్వలేకపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంటే లాస్ ఉంది. మన గవర్నమెంటే లాస్ ఉంది. లాస్లో అన్ని పథకాలు తెచ్చి డబ్బులు ఇవ్వాలంటే ఎవడు నా దగ్గర ఉండవు, నీ దగ్గర ఉండవు. ఆయన అదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి. చెప్పిందినండి. అందుకని మొన్న ఇచ్చిన ప్రధాని కొన్ని వేల కోట్లు ఇచ్చాడు కదా, అది పోలవరం కానీ రాజధానికి కానీ వాడతారు. అది ఇప్పుడు రాజధాని మాకు లేకుండా ఉంటే ఎక్కడికి రానియరు. మరి ఈ టైంలో రాజధాని లేకుంటే ఇంకెందుకు మనం అవును శంకుతాపు వస్తున్నాడు పెట్టినాక అవుద్దండి, అయిపోద్ది. 50,000 కోట్లకు సంబంధించిన నిర్మాణాలు రేపు శంకుస్థాపన చేస్తున్నారు. అవునవును అయిపోద్దండి, చెప్తున్నా అయిపోద్ది. అయితే ఫస్ట్ ట్రిప్లో మోడీ దొరకలేదు, ఇది మూడు గెలిచాడు. ఇప్పుడు గెలిచినందుకే స్టార్టింగే మనకి కావాల్సినంత సెలెక్ట్ చేశాడు. పోలవరం బాబాయ్, పోలవరం రాజధాని అయిపోద్దండి. ఆపరు ఇక స్ట్రిప్ యార్డ్ అంటావా బందరు చెప్పలేము. కోర్టు ఉంటే మనకి కొన్ని కిరాయిలు కానీ అద్దెలు కానీ చాలా మనకి డబ్బు వస్తుంది. ఆ కోర్టు అక్కడ వైజాగ్లో అంత కడితే మన ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. ఈ మే నెలలో కాగితాలు పెట్టుకో జూన్కి ఇచ్చేస్తా అన్నారు. మరి ఏం ఇవ్వాలంటే ఇప్పుడు డబ్బు కావాలా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అతను పనితీరంటే పవన్ కళ్యాణ్ అంటే కొత్తగా వచ్చాడు, మనం ఏం చెప్తాండి. అసలు డిప్యూటీ సీఎంగా పనికి వస్తాడా అంటే డిప్యూటీ పనికి వస్తున్నాం అంటే కదా కొన్ని దాంట్లో ఆయనది నికరం ఉంది. అయితే మనకి ఇప్పుడు కొద్దిగా మన రాజధాని కానీ పోలవరం బాగాలంటే చంద్రబాబు నాయుడు ఇక ఎవరు చేత అవ్వదు. పథకాలు కావాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలా, అభివృద్ధి చేసి పథకాలు కూడా కొద్దిగా ఇవ్వాలా. స్కూల్ పిల్లలు కానీ వాళ్ళని ఇక్కడ ఉంటారు కదా. అది చివరిగా బాబాయ్ ఇంక ఇబ్బంది పెట్టను, వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అంటున్నారు చాలామంది, దానికి మీ అభిప్రాయం ఏంటి? దానికంటే నేను చెప్పలేనండి. ఎవరు ఈసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మొన్న సీఎం అవ్వాలిగా, మరి ప్రజల తీర్పు, ప్రజలు ఎటు ఉంటే అటు. మరి 11 సీట్లు వచ్చిందంటే ఆలోచి ఫస్ట్లో నువ్వు అన్ని గెలిచావు కదా, బాగానే ఉంది. మరి మొన్న 11 వస్తే ఆలోచన దింపేశారు. అది అంతే. మీ అభిప్రాయంలో వచ్చేసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరని చెప్పలేమండి. అది ఇగో నేను చెప్పిందేనండి, ఎవరు రూపాయి ఎగచలితే వాళ్ళకండి, అంతే. ఇంకేం లేదు ఇక్కడ, నిజాయితీ కూడా లేదు. నేను చెప్తున్నా కదా 40 సంవత్సరాలు చేస్తున్నా టీడీపీలో. చెప్పింది నాకు ఒక్క పని చెప్పిలే. మరి ఇక బండి వేసుకొని బతుకుతున్నాను, 1 రూపాయి అడగలేదు ఇంతవరకు. కానీ మాకు దొడ్డి కట్టి లేదు, ఏం కట్టి లేదు. మరి పార్టీలో అన్ని సంవత్సరాలు ఉన్నా ఎవరు లాంచ్ వచ్చినా నేను పోవాలి, అలాగే నిజాయితీగా ఉన్నా. నాకు కనీసం తొక్కే బండి కూడా ఇప్పిలేకపోయారు. ఈ వార్డులో కార్పొరేటర్ గెలిపించాను నేను కనుక గెలిస్తే నీకు ఫస్ట్ జీతం ఇస్తా అన్నాడు. 2000 మెజార్టీ చూపించాను నేను. దగ్గర ₹6 సంపాదించుకోండి. ఆ పిడుతున్నాడు, ఏదేదో ఇస్తాడు, మనకు కుదరదు. ప్రభుత్వం మారి 10 నెలలు అయింది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు ముఖ్యమంత్రి ఈ 10 నెలల పరిపాలన ఎలా అనిపించింది? బాగా యావరేజ్, పర్లేదు అనిపించిందండి. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చంద్రబాబు అయ్యాక ఎలా ఉంది సీఎం? వాళ్ళదే వీళ్ళదేనండి. అభిప్రాయంలో అంటే వాళ్ళు ఎక్కువ స్కీములు అయ్యి ఇవ్వటం ఒకటి, వీళ్ళు స్కీములు లేకోకుండా ఉన్నవాళ్ళు మీరు సర్దుకొని ఇట్లా చేసుకోవాలని ఒకటి. అది జనాలు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదండి. మరి మీ వరకు తీసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించింది? నాకైతే మరి ఇది బెటర్ అనిపించింది. ఏ విధంగా బెటర్ అంటే మన పనులు మనం చేసుకోవాలి, మనం ఒకళ్ళ మీద ఆధారపడుకోకుండా మన అన్ని ఇంట పనులే కానీ ఇవే కానీ మనం బతకాలి, మన కష్టం మనం తినాలి. పెన్షన్ రావట్లేదండి. చంద్రబాబు వచ్చినప్పుడు హ్యాపీ. ఎందుకు హ్యాపీ? అందరికీ బాగానే చూస్తున్నాడు. పెన్షన్ వస్తుందా బాబాయ్? పెన్షన్ అందరికి వస్తుంది. మీకు బాబాయ్? నాకేం కాలేదు. ఎంత వయసు? నా వయసు 49. చాలా చిన్న అయితే. మరి ఏంటి, కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ పనితీరంటే ఏం చెప్తారు? పవన్ కూడా బాగానే చేస్తుంది. అసలు డిప్యూటీ సీఎంగా పనికి వస్తాడా పవన్ కళ్యాణ్ అంటే? పనికి వస్తాడు, అన్నింటికి పనికి వస్తాడు. మరి వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అతని మీద. వాళ్ళ అంతే, ఎదటోళ్ళ మీద బుర్రదు కలటం. మరి అమరావతి, పోలవరం ఎలా ఉండొచ్చు? బాగుంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిందా బాగుంటుంది. మీకు పథకాలు కావాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు? రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఓకే. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అంటారు బాబు చాలా మంది, దానికి రాలేడు. ఎందుకని? ఆయన చేసిన ఏముంది, ఏం లేవు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది ప్రభుత్వం. ఆరోగ్యం జాగ్రత్త. పెన్షన్ వస్తుందా బాబాయ్? వస్తుంది. ఎంత వస్తుంది? 4000. మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా, వాళ్ళు వచ్చేస్తున్నారా? వచ్చిందా పెన్షన్? మంచాలు ఏమన్నా అడుగుతున్నారా? మంచాలు వచ్చాడు, బాగానే ఉంది.
మరి ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రి 10 నెలలు అయింది, 10 నెలలు మీకు ఎలా అనిపించింది? పర్లేదు. జగన్ ఉన్నప్పుడు బాగుందా బాబాయ్, చంద్రబాబు వచ్చాక బాగుందా? చంద్రబాబు వచ్చాక బాగుంది. ఏం బాగుంది చంద్రబాబు వచ్చాకంటే? అలాగే రాయలేదు, రాశాడు, ఇల్లు అయితే ఒకళ్ళు కొత్త ఒకళ్ళు రాలేదు. ఓకే. గతంలో పథకాలు ఏమైనా వచ్చాయి జగన్ ఉన్నప్పుడు మీ ఇంట్లో? పథకాలు లేవు. ఇప్పుడేమన్నా అవకాశం ఉందా బాబాయ్ రావడానికి ఈ ప్రభుత్వంలో? టైం ఉందంట. టైం ఉంది. మరి ఈ నెలలో చేస్తారంట, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 వేస్తారంట. మాకిద్దరు మా అబ్బాయికి. ఓకే. మరి ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి చెప్తున్నాడా? ఆడలు అంటున్నాడు స్కూల్లో లేకు అంట, ఇంకా 2 నెలలు పోవాలా. మరి పవన్ కళ్యాణ్ తెలుసా బాబాయ్? పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడా తెలుసా? ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు కదా, ఆయన పనితీరు అలా ఉంది. ఆయన ఏమట్లేదు, ఆయన ఏమివ్వట్లేదు మాకు. అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇవ్వడం మామూలుగా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మెయిన్ కదా, ఆయన ముఖ్యమంత్రి, ఆయన మెయిన్. దగ్గరుండి చేపిస్తాడు పవన్ కళ్యాణ్ పక్క నుండి. మరి పవన్ కళ్యాణ్ పనితీరు అంటే ఏం చెప్తావు? ఏం చెప్పమంటావు? సరే, మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకోండి ఈసారి? వచ్చే అనుకున్నా చంద్రబాబు అంటున్నారు. ఎందుకు? మళ్ళీ ఎందుకు? 5 సంవత్సరాలు పోయాక. అది ఎందుకు బాబాయ్? ఏమో ఓడితే చెప్పాలి, అప్పుడుదాకా ఉండాలి పోమా. ఉంటావులే, అలా మాట్లాడమంది. కానీ మరి ఈసారి జగన్ వస్తాడు అంటారు కదా చాలా మంది. జగన్ మళ్ళీనా? ఏమో ఒకళ్ళు తిడుతున్నారు. మీకైతే చంద్రబాబు రావాలనుకుంటున్నారు. ఎందుకు చంద్రబాబు అంటున్నా? వచ్చాడు కదా, పెంచిన ఆడిస్తాడు 3,000, వీడు వచ్చాక 1000 రూపాయలు వేసాడు. అంతే. ఆయన చేస్తాడని చెప్పి 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. అంతేగా మరి చేస్తాడు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ చేశాడు, హైదరాబాద్ చేశాడు, ఎక్కడైనా ఆయనకి పేరు ఉంది. ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో పేరు ఉంది, ఇందులోకి వచ్చాక పేరు ఉంది. మరి పవన్ కళ్యాణ్ పనితీరంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తా, ఆయన వెనకాల ఉండాల్సిందే. వెనకాల ఉండాల్సిందే ఆయన. మరి ఆయనకి ఈయనకి పోలిక కదా, ఏదో పక్కన ఉండే తింటే ఇద్దరు కలిసి ఉంటారు, లేకపోతే లేదు. అసలు డిప్యూటీ సీఎంగా పనికి వస్తాడా పవన్ కళ్యాణ్? ఏదో మరి పనికి వస్తాడంటే తప్పదు, ఇవ్వాలిగా. మన పద్ధతి ప్రకారం మనం ఇవ్వాలి. అది ఏం చేస్తాడు మన నాయకుడితో మాట్లాడండి. అయితే మీకు హామీలు కావాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు? ఏంటి రాష్ట్రం ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలంటే మళ్ళీ తర్వాత అవ్వదు, అయ్యే మనిషి ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ ఇప్పుడే ప్రతి ఓడి ఇస్తాడు, ఆడొచ్చి 10 పథకాలు ఇస్తాడు, ఇటు వచ్చి 5 ఇస్తారు. ఇచ్చే పథకాలన్నీ మనిషి బతకడానికి మామూలుగానే బతకట్లా. డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? చేసే మనిషి రావాలిగా. మరి ఇంతకుముందే చేసి ఉంటే ఈ గొడవ ఉండదుగా. మరి ఏంటి వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అంటారు చాలా మంది, దానికి ఏం చెప్తారు? దానికి జరిగేదేం కాదులేండి. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు? ఎందుకంటే ఆయన చేసి చూపిస్తారు కాబట్టి. సంవత్సరం ఇంకా సంవత్సరం అయింది, ఇంకో సంవత్సరంలో కొన్ని చేస్తూ ఉంటాడుగా. ఇప్పుడు మొదలెట్టాడు, అది మొదలెట్టి 3 రాజధానాలు అన్నాడు. అది ఎక్కడ మొదలెట్టాడు? ఆయన మొదలెట్టాడు, చేస్తున్నాడు కాబట్టి వస్తున్నాడు. చేయాలని కోరుకుంటూ చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదే వస్తుందండి, ఇదే రావాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, బాగానే ఉంది. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? ఆయన ఉన్నప్పుడు అన్ని దౌర్జన్యాలు దానగంటలాగా ఉంది. ఆయన జనాలకి డబ్బులు పంచాడు, ఈయనేమో పనులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అతని పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అతను కూడా పనితీరు చాలా బాగుంది. ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే మనిషి. ఖచ్చితంగా ఆయన ఏదైతే లక్ష్యం కోసం పనిచేస్తున్నాడో ఆ లక్ష్యం మీద అతను పనిచేస్తున్నాడు. అలాగే నాదెండ్ల మనోహర్ వీళ్ళు కూడా ఇదివరకు ఏది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని అలా ఇష్టారాజ్యంగా చేసుకున్నారు తప్ప ఎక్కడ వచ్చి ప్రజల్లో పనిచేసినటువంటి తీరి కనపడలా. ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టండి అది అని చెప్పని జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఏదైనా ప్రశ్నిస్తే అడిగితే సమాధానాలు చెప్తున్నారు. అప్లికేషన్లు పెట్టి దాని ద్వారా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అసలు డిప్యూటీ సీఎం ఆయన పనికి వస్తాడా అంటే పవన్ కళ్యాణ్? పనికి వస్తాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయ్యారు. ఆయన పనులు ఆయన అంతకుముందు మేము కూడా అంచనా ఏంటంటే ఆయన సీఎంగా అర్హుడా కాదా అనుకున్నాం. కానీ ఆయన చాలా నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకుంటున్నానని చెప్తున్నాడు. ఆయన అలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. అనుభవం లేని వ్యక్తులను తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే అది ఎలా ఉంటుందంటే మీకు చెప్పవసరం.
అది పరిస్థితి. అయితే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే వైసీపీ వాళ్ళు పదే ఆయన మీద కామెంట్లు చేస్తున్నారు, ఎందుకు అడగడం జరిగింది. వాళ్ళ కామెంట్లు ఇప్పుడు ఏముందండి, ఫస్ట్ నుంచి వ్యక్తిగతంగా చేస్తారు. వ్యక్తిగతంగా చేయాలనుకుంటే ఆయన మీద చాలా ఉన్నాయి. అటువంటి కామెంట్లు అవన్నీ పక్కన పెట్టేసి రాజ్యపాలన మీద దృష్టి పెట్టాలని జగన్ గారికి వీళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తాను. మీకు హామీలు కావాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు? రాష్ట్ర అభివృద్ధి కావాలి, జనాలకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకున్నప్పుడే ప్రభుత్వం నిలబడుతుంది, లేకపోతే ప్రభుత్వం అక్కడ నిలబడుతుంది. చివరిగా వచ్చే ఎన్నికల్లో జగనే సీఎం అని చాలా మంది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? అంత పరిస్థితి లేదని నేను ఖచ్చితంగా భావిస్తాను. రాజకీయాలు అలాంటి ఇప్పటికీ చాలా కేసులు, దౌర్జన్యాలు, రాష్ట్రం మొత్తం దోపిడీ. నా పిల్లలు కూడా నువ్వు ఆయనకి వేయాల్సిందనే అసలు మా పిల్లలు ఇద్దరితో వేయించాను నాన్న. లాస్ట్ టైం ఒక పాపకి వేయించా, ఓటు లేదు ఒక పాపకి, ఇప్పుడు వేసారు. అవన్నీ వద్దులే నాన్న, పని చేసుకునే వాళ్ళని చేసుకెళ్ళిపోవాలి, అవన్నీ వద్దు. ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది పెద్దమ్మ, ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తారా అంటే? చేస్తారని అనుకుంటున్నాను బాబు నేను, ఎందుకంటే ఇద్దరిలోనూ చాలా మంచిగా ఫాలోయింగ్ ఉంది. ముందుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 10,000 వేస్తారంట, ఏదైతే ఇవ్వలేదు కానీ మే నెలలో చేస్తామంటాడు అన్నారా. చేస్తే మంచిదే బాబు పోనీ, ఎందుకంటే ఇంకా మధ్యతరగతి కుటుంబాల గురించి మీకు చెప్పాల్సిందే ఉంది నాన్న. నా కూతుళ్ళు ఇద్దరు చదువుకున్నారు, ఖాళీగా ఉన్నారు ప్రజెంట్. ఆయన వస్తే ఏమన్నా అభివృద్ధి వచ్చి పిల్లలకి ఏమన్నా జాబులు వస్తే మంచిగా అని కోరుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారంటున్నారు, ఎవరు అనుకోవట్లేదయ్యా. నా దగ్గర అయితే మేమైతే అనుకోలేదు అసలు, ఎందుకంటే ఆ సార్ అసలు మాట నిలబెట్టుకోవాలా. మనకి ఎవరైతే ఏమైందిలే కానీ ఈయన అనుకో బాబు గారే కానీ కళ్యాణ్ బాబు గారే కానీ బాగా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వెంటనే స్పందించి వాళ్ళకి ఎంత ఇవ్వాలి లేదా వాళ్ళని ఇలా తీసుకోవాలని అలా చాలా బాగా నచ్చింది. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికైనా అది అడగట్లా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంది అనుకుంటారు మీ అభిప్రాయం? కళ్యాణ్ బాబు అయితే అవకాశం ఇస్తారంట బాబుకి? ఇస్తారు ఏమో అనుకుంటున్నానయ్యా, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంత 21కి 21 గెలిచారంటే మాటల